జగన్ కంట్రీలో ప్రచారానికి వచ్చాను. వైఎస్ఆర్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక్కడ మనకి విజయనాథ్ రెడ్డి అన్న, సుధాకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ పంచాయతీలో నాకు ఘనస్వాగతం పలికారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వాళ్ళకి సహకరించిన వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ ప్రజలకు కానీ నా నమస్కారాలు. ఖచ్చితంగా మేము జగన్ అన్న ఈసారి వస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ప్రజల్లో, పేద ప్రజల గుండెల్లోకి దూసుకెళ్ళి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా మాకు జగన్ అన్న మళ్ళీ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు ఉంటాయి, మేమంతా చల్లగా ఉంటామని చెప్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా వారు ఇదే మాట చెప్తున్నారు. మాకు ఏ ఇంటిని వదలకుండా ప్రతి ఒక్క ఇంట్లో జగనన్న పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఒక పుట్టిన మన పెళ్ళైన దగ్గర నుంచి, పెళ్లి కానుక దగ్గర నుంచి పిల్లలకి మళ్ళీ ముసలి వాళ్ళు అయిన తర్వాత పెన్షన్ దాకా ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక పథకము ఖచ్చితంగా నడుస్తుంది. నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఎవరు మధ్యవర్తులు కానీ, దళారులు కానీ, లంచాలు కానీ లేవు. కుల మతాల భేదాలు చూడటం లేదు, పార్టీల భేదాలు చూడటం లేదు. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా, మరియు ఇదే పార్లమెంటు నియోజకవర్గంలో తిరుపతి మా సహచరుడు గురుమూర్తి గారు ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గం ఆయన గెలుస్తారు. ఖచ్చితంగా మేము ఈ ప్రజల రుణాన్ని మేము ఖచ్చితంగా తీర్చుకుంటాం మళ్ళీ కూడా మేము వచ్చిన తర్వాత. అలాగే మా ద్వారా అక్కడ జగనన్న కూడా జెండా ఎగరేస్తాడు. ఖచ్చితంగా మేము వైనాట్ 175 అనేది జగనన్న చూపిస్తాడు ఈసారి. జై జగన్, జై జగన్.